సాయి ఈశ్వరాచారి మరణానికి సంబంధించి దానికి ముందేం జరిగింది, మరణం తర్వాత ఏం జరిగింది అనేది ప్రధానంగా అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన భార్యకు సంబంధించిన వీడియోని ఈ తీన్మార్ మల్లన్న అదేదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఈయన మీద వీళ్ళ భార్య మీద కొంత మాటలతోటి దాడి చేస్తే నొచ్చుకున్న ఆవిడ ఆ వీడియోని డిలీట్ చేయమని తీన్మార్ మల్లన్న ఆఫీస్కు తన భర్తను పంపడం జరిగింది. కానీ ఆయన తీన్మార్ మల్లన్న నేను ఆఫీసులో లేనని ఒక వారం రోజుల పాటు ఆమెను తిప్పించుకున్నాడట, వాళ్ళ భర్తను కూడా తిప్పించుకున్నాడట. అయితే వీడియో డిలీట్ కోసమే ఆయన ఆఫీస్కి వచ్చిండు, కానీ వీడియో డిలీట్ చేయకుండా ఆయన మానసిక పరిస్థితిని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు. ఆయన భావోద్వేగాన్ని వీళ్ళు తమ స్వలాభం కోసం వాడుకున్నారు. ఆ క్రమంలో మరి ఆయన ఏ భావోద్వేగంతో ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసిండు అనేది మాత్రమే మేము నిగ్గు తేల్చాలని ఈ హెచ్ఆర్సీలో ఇచ్చినాము. తీన్మార్ మల్లన్న అతను సాయి ఈశ్వర్ చనిపోయేటప్పుడు కూడా బీసీ కోసం అని చెప్తున్నాడు. అది దయచేసి మేమేమంటున్నామంటే తీన్మార్ మల్లన్న చెప్పడం కాదు, లేకపోతే చిలుక ప్రవీణ్ చెప్పడం కాదు, ఇది న్యాయస్థానం తేల్చాలి. ఒక వ్యక్తి మంటలలో కాలిపోతుంటే నువ్వు బీసీల కోసమే చనిపోతున్నావా, నువ్వు బీసీల కోసమే చనిపోతున్నావా ఆయన మీద బలవంతంగా రుద్దడమేంది? అసలు ఆయన ఎందుకు చనిపోయిండు? ఆయనకు పెట్రోల్ తెచ్చిచ్చింది ఎవరు, ఆయనకు అగిపెట్టి తెచ్చిచ్చింది ఎవరు? ఆ స్పాట్లో ఉన్న మీ సభ్యులు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, లేకపోతే ఆయన ప్రాణాలను కాపాడే ఆలోచన చేయకుండా బీసీల కోసం అనడం ఏంది? మేము బీసీలం కాదా? మాకు 42% పట్ల నిబద్ధత ఉన్నది, అంకిత భావంతో ఆ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రాణాలు తీసుకునే ఉద్యమాలు మాకు అవసరం లేదు. చాలు, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణాలు కోల్పోయింది. ఇక బీసీ ఉద్యమంలో ఒక్క ప్రాణం కోల్పోవద్దు. ప్రాణం కోల్పోకుండా 42% రిజర్వేషన్ని సాధించాలని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ.